హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మహేష్. సో ఈ వీడియోలో మనం ఇన్వర్టర్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. ఇన్వర్టర్ ఎలా తీసుకోవాలి అంటే మీకు ఏ ఇన్వర్టర్ తీసుకోవాలి, ఎంత వాటేజ్ ఉన్న ఇన్వర్టర్ తీసుకోవాలి, సో ఎంత పెద్ద బ్యాటరీ తీసుకోవాలి, అది ఎన్ని గంటలు మనకు బ్యాకప్ ఇవ్వగలుగుతుంది, సో ఈ విషయాలన్నీ మీకు ఇన్వర్టర్ గురించి పిన్ టు పిన్ చెప్తాను ఫ్రెండ్స్. సో మీరు ఏ ఇన్వర్టర్ తీసుకోవాలి, ఎంత వాటేజ్ ఉన్న ఇన్వర్టర్ తీసుకోవాలి, సో ఇంత ఇన్వర్టర్ మనకు అవసరమా లేదా, మనం యూజ్ చేస్తామా అసలు లేదా అనేది వీడియో క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసారంటే మీకు ఇన్వర్టర్ ఏది తీసుకోవాలని తెలుస్తుంది, మీకు ఎంత కరెంట్ వాడతారో కరెంట్ లేనప్పుడు, సో ఆ ఇన్వర్టర్కు తగ్గట్టు ఆ పవర్కి తగ్గట్టు మీకు ఇన్వర్టర్ అనేది చూస్ చేసుకోవచ్చు ఈ వీడియో చూసారంటే. సో ఈ వీడియో చూసిన తర్వాత మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది ఫ్రెండ్స్, ఏది తీసుకోవాలి ఎలాంటిది తీసుకోవాలని. సో వీడియో మిస్ కాకుండా చివరి వరకు చూడడానికి అయితే ట్రై చేయండి. సో ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే వస్తున్న బెల్ ఐకాన్ ఆల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎప్పుడు వీడియో పెట్టా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. మనం ఇన్వర్టర్ తీసుకునే ముందు సో ఇన్వర్టర్ ఎలా పనిచేస్తుందో నాకు సార్ సింపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. సో మనకు బ్యాటరీ నుంచి మనకు ఎంత పెద్ద బ్యాటరీ ఉంటే అంత అన్ని రన్ చేసుకోవచ్చు అనుకుంటారు. సో బ్యాటరీ అనేది మనకు ఎంత పెద్ద బ్యాటరీ పెడితే అన్ని రన్ అవ్వవు ఫ్రెండ్స్. బ్యాటరీ అనేది మనకు ఎప్పుడు 12 వోల్ట్ మీద ఉంటుంది. ఇన్వర్టర్ వేరే, బ్యాటరీ వేరే. సో బ్యాటరీకి ఇన్వర్టర్కి సంబంధం లేదు ఫ్రెండ్స్. మీరు సింపుల్గా మనం ఛార్జర్ చూస్తాం కదా, ఛార్జర్ వచ్చేసి మనకి ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్, మనకు మొబైల్కి ఛార్జింగ్ పెట్టుకునేది ఇచ్చి. సో అదే మనకు ఇన్వర్టర్, దానికి రివర్స్ ఇన్వర్టర్ ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు డీసీని ఏసీగా కన్వర్ట్ చేసి మనకు ఇంటికి అందజేస్తుంది. సో అది ఇన్వర్టర్ పర్పస్. మనకు ఛార్జర్ వచ్చి ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ చేసి మనకు తక్కువ కరెంట్ని ఇచ్చి మనకు ఫోన్స్ అవి ఛార్జింగ్ చేసుకునేదానికి ఉపయోగపడుతుంది. సో ఇన్వర్టర్ వచ్చేసి డీసీ నుంచి ఏసీకి కన్వర్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. అంటే 12 వోల్ట్ నుంచి మనకు ఎంత అయితే కావాలో అంత వోల్టేజ్ అనేది ఇన్వర్టర్ ఇస్తుంది. సో అలా అయితే డిజైన్ చేస్తుంటారు ఫ్రెండ్స్. మనకు దీంట్లో వచ్చి ట్రాన్సిస్టర్స్ అవన్నీ ఉంటాయి, అవి వచ్చి మనకు ఏసీ నుంచి డీసీకి కన్వర్ట్ అవుతాయి. సో ఇది వచ్చి డీసీ నుంచి ఏసీకి కన్వర్ట్ అవుతుంది ఫ్రెండ్స్. ఇది ఓవరాల్గా ఇన్వర్టర్ పనిచేసే విధానం అయితే. సో మీకు బ్యాటరీ ఎంత పెద్దది పెడితే అంత రన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. బ్యాటరీ ఎంత ఎక్కువ కెపాసిటీ ఉంటే అన్ని గంటలు మీరు అవి వాడుకోవచ్చు. సో ఇన్వర్టర్ మీద పెట్టుంటారు కదా లోడ్ అనేది, అవి వచ్చేసి మనకు ఎంతసేపు రన్ అవ్వాలి అనే దాని మీద డిపెండెంట్ ఉంది బ్యాటరీ అనేది. సో అలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎన్ని యూజ్ చేయాలనుకుంటే అది ఇన్వర్టర్ మీద డిపెండెంట్ ఉంటుంది. మనం ఒక ఫ్రిడ్జ్ రన్ చేయాలా, వాషింగ్ మిషన్ రన్ చేయాలా, అవి రన్ చేసే కెపాసిటీ వచ్చి ఇన్వర్టర్ మీద ఉంటుంది. సో ఇప్పుడు ఫ్రిడ్జ్ కానీ వాషింగ్ మిషన్ కానీ ఎంతసేపు రన్ అవ్వాలి అనేది వచ్చి బ్యాటరీ మీద డిపెండెంట్ ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ ఇన్వర్టర్ పనిచేసే విధానం అయితే. సో ఇప్పుడు వచ్చి మనకు ఎంత ఇన్వర్టర్ కావాలి, అసలు మనం ఇన్వర్టర్ మీద ఏం వాడతాం, కరెంట్ లేనప్పుడు ఎన్ని బల్బులు వాడతాం, ఎన్ని ఫ్యాన్లు వాడతాం అనేది ఇప్పుడు మనం ఇంట్లో కరెంట్ పోయినప్పుడు మనం ఎంతైతే ఉపయోగిస్తామో దాన్ని ఇక్కడ ప్రిఫర్ చేయాలి ఫ్రెండ్స్. మీకు కరెంట్ లేనప్పుడు ఎన్ని ఫ్యాన్లు కావాలి, ఎన్ని బల్బులు కావాలి, ఎన్ని టీవీలు కావాలి, సో ఇంకేమన్నా కావాలా ఎక్స్ట్రా అనేది మీరు ముందుగా ఆలోచించుకోవాలి. ఎన్నైతే రన్ చేసుకోవాలనుకుంటారో అది మీరు మైండ్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అప్పుడు మీరు అనేది ఐటు వోల్టేజెస్ చెక్ చేసుకొని క్యాలిక్యులేషన్ అనేది చేసుకోవాలి. సో నా విషయానికి వస్తే నేను ఒక సింపుల్ మీకు కొన్ని వాల్యూస్ అనేది చెప్తాను. సో మా ఇంట్లో నేను కరెంట్ లేనప్పుడు రన్ చేసేటివి మీకు ఎగ్జాంపుల్గా చెప్తాను ఫ్రెండ్స్. సో ఓకే, మా ఇంట్లో వచ్చేసి కరెంట్ లేనప్పుడు నేను వాడాల్సినవి వచ్చి 3 ఫ్యాన్లు వాడతాను ఫ్రెండ్స్. 3 ఫ్యాన్లు వచ్చి ఒక ఫ్యాన్ వచ్చి 75 వాట్ ఉంటుంది. సో 3 ఫ్యాన్లని ఇంటూ చేసామనుకోండి, 3 ఫ్యాన్లకి వచ్చి 75 వేసుకుంటే 225 వాట్ అనేది ఫ్యాన్లకు వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీ అందరిలో ఎల్ఈడీస్ ఉంటాయి కాబట్టి సో 20 వాట్ ఎల్ఈడి తీసుకుంటాను ఫ్రెండ్స్. 5 ఎల్ఈడీస్ అనేటివి నాకు కరెంట్ లేనప్పుడు రన్ అవ్వాలి. అవి వచ్చి 20 వేసుకుంటే 100 వాట్ అనేది బల్బ్స్కి, ట్యూబ్ లైట్స్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ వచ్చి టీవీ వాడుకుంటాం కంపల్సరీ. సో టీవీకి వచ్చేసి ఒక 100 వాట్ వేసుకుంటాం. సో నెక్స్ట్ ఇంకా ల్యాప్టాప్స్ కానీ ఇంకేమన్నా రన్ చేయాలా, ఛార్జింగ్ పెట్టుకోవాలన్నా వీటికని సో ఒక 100 వాట్ తనీగా వేసుకుంటాను. సో టోటల్ నాకు వచ్చేసి 525 వాట్ అనేది పవర్ కన్జంప్షన్ అనేది చేస్తాను నేను కరెంట్ లేనప్పుడు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మనకు 525 వాట్ ఉంది కదా, అది మీకు టోటల్ మీరు కరెంటు కన్జ్యూమ్ చేస్తారు ఇది కరెంట్ లేనప్పుడు. సో ఇప్పుడు ఇన్వర్టర్కి వద్దాం. సో మీకు టోటల్ కరెంట్ వచ్చింది కదా, మీరు ఎంతైతే కన్జ్యూమ్ చేస్తారో దాన్ని డివైడెడ్ బై మీరు ఇన్వర్టర్ పవర్ ఫ్యాక్టర్ వేయాలి ఫ్రెండ్స్. ఇది వచ్చేసి 0.7 వేసుకోండి. సో 0.7 వేసుకున్నారంటే మనకు వచ్చేది ఆ 2 డివైడ్ చేస్తే నాకు వచ్చింది వచ్చి 750 వాట్ యాంపియర్ ఉన్న ఇన్వర్టర్ అయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఇన్వర్టర్ మీరు ఎంత కన్జ్యూమ్ చేస్తారో తెలిసింది, దాని పవర్ ఫ్యాక్టర్ వేసారంటే ఇన్వర్టర్ ఇది వచ్చేస్తుంది మీకు ఎంత వాటేజ్ ఉందో.
సో మీకు ఇన్వర్టర్ బ్యాక్ సైడ్ రాసి ఉంటారు ఫ్రెండ్స్, మీకు మీ ఇన్వర్టర్ అనేది ఎంత వాటేజ్ అని వాట్ యాంపియర్ అని మీకు రాసి ఉంటారు. సో మీ ఇంట్లో ఇన్వర్టర్ ఉంటే ఒకసారి మీకు వెళ్ళి చెక్ చేయండి, మీ ఇన్వర్టర్ అనేది ఎంత ఉందో దాన్ని బట్టి మీరు ఎంత వాడుకోవాలో కూడా మీకు అర్థమైపోతుంది. సో ఇప్పుడు మీరు కొనేసున్నా కూడా మీకు ఎంత వాడుకోవాలో ఇప్పుడు అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో మీ ఇన్వర్టర్కి ఎంత ఉందో ఒకసారి చెక్ చేయండి మీ ఇంట్లో ఉంటే కన్ఫామ్గా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఇన్వర్టర్కి అయిపోయింది, ఇన్వర్టర్ పని అయిపోయింది. ఇప్పుడు ఇన్వర్టర్ వచ్చి మా ఇంట్లో కావాల్సింది వచ్చి 750 ఆంపియర్ అవర్ ఉన్న ఇన్వర్టర్ అయితే కావాలి. సో సేమ్ ఇన్వర్టర్స్ అనేవి ఉండవు ఫ్రెండ్స్ మార్కెట్లో. సో ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే మనకు 800, 820, 850, 880 అక్కడి నుంచి కొన్ని వాల్యూస్ అనేటివి మనకు సేమ్ వాల్యూస్ వచ్చినా అవి ఉండవు, అప్పుడు మనం ఎక్స్ట్రా తీసుకోవడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు మనకు రిక్వైర్మెంట్ బట్టి మనకు కంపెనీస్ అనేటివి కొన్ని వాల్యూస్ అనేవి ఫిక్స్డ్ చేసి మార్కెట్లో తెచ్చి ఉంటాయి ఇన్వర్టర్స్. సో అవి మీకు ఎంత వచ్చింది దానికంటే ఒక 10% ఎక్కువ వేసుకొని ఆ ఇన్వర్టర్ని అయితే చూస్ చేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఇన్వర్టర్కి వస్తే. ఇంకా బ్యాటరీ గురించి, బ్యాటరీస్ విషయానికి వచ్చేస్తే మీకు ఈ 525 వాట్ ఉంది కదా, అవి వచ్చేసి మీకు ఆ ఎక్విప్మెంట్ అనేది ఎంతసేపు రన్ అవ్వాలి అనేది బ్యాటరీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనకు కొంతమందికి 2 అవర్స్ అయి ఉంటుంది, కొంతమందికి 5 అవర్స్ కావాల్సి వస్తుంది, కొంతమంది 6 అవర్స్ కావాల్సి వస్తుంది. సో మీ రిక్వైర్మెంట్ బట్టి మీరు ఎంతసేపు మీకు బ్యాకప్ కావాలో దాన్ని బట్టి బ్యాటరీ అనేది చూస్ చేసుకోవాలి. సో అప్రాక్సిమేట్గా నేను వచ్చి 3 అవర్స్ వేస్తాను ఫ్రెండ్స్ ఎగ్జాంపుల్కి. సో నాకైతే 3 అవర్స్ సరిపోతుంది అని పెట్టుకుంటాను. సో బ్యాటరీ వచ్చి నాకు 3 అవర్స్ కావాలి. సో 525 వాట్ 3 అవర్స్ నాకు పర్ఫెక్ట్గా రన్ అవ్వాలి అనుకొని నేను 3 అవర్స్ వేసుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏం చేయాలంటే, సో ముఖ్యంగా మీకు బ్యాటరీస్లో 2 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ట్యూబ్లర్ బ్యాటరీ అని, ఫ్లాట్ బ్యాటరీ అని. సో ట్యూబ్లర్ బ్యాటరీనే తీసుకోండి, ఎందుకంటే దాంట్లో సిల్వర్ ప్లేట్స్ ఉంటాయి, ఫ్లాట్లో వచ్చి జింక్ ప్లేట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సిల్వర్ అనేది మీకు లైఫ్ ఉంటుంది, బాగుంటుంది లైఫ్ స్పాన్ అనేది. సిల్వర్ అంటే ట్యూబ్లర్ బ్యాటరీనే ప్రిఫర్ చేయండి, ఫ్లాట్ బ్యాటరీస్ వద్దు. సో నా సజెషన్ అయితే అది. సో ఇంకా బ్యాటరీ బ్యాకప్ మీకు ఎంత కావాలో దాన్ని ఒకసారి క్యాలిక్యులేట్ చేసి చూద్దాం. సో మీకు ఎంతైతే పవర్ ఉందో, మీకు 525 వాట్ మీరు కన్జ్యూమ్ చేస్తారు కదా కరెంట్ లేనప్పుడు, ఆ వాటేజ్ ఇంటూ మనకు ఎన్ని అవర్స్ కావాలి బ్యాకప్, మనకు ఎన్ని అవర్స్ బ్యాకప్ కావాలో దాన్ని మనకు ఎంత అయితే కన్జ్యూమ్ చేస్తానో ఆ రెండింటిని ఇంటూ చేసి డివైడెడ్ బై మనకు ప్రతి బ్యాటరీ వచ్చేసి 12 వోల్ట్ మీద రన్ అవుతుంది ఫ్రెండ్స్, DCA సప్లై. ఆ 12 వోల్టేజ్ డివైడ్ చేయండి. సో ఇప్పుడు నేనేం చెప్పాను, ఎంత అయితే కన్జ్యూమ్ చేస్తారో ఆ వాటేజ్ నెక్స్ట్ వచ్చి ఇంటూ 3 బై డివైడెడ్ బై మీకు 12 వోల్ట్ అనేది ఫ్రెండ్స్. అప్పుడు వచ్చేది మనకు బ్యాటరీ అనేది. సో నాకు ఈ వాల్యూస్ అని చేస్తే 130 mAh బ్యాటరీ అనేది సరిపోతుంది మా ఇంటికి. సో మీకు బ్యాటరీ అనేది 100% ఎప్పుడు ఇవ్వదు ఫ్రెండ్స్, మీకు 70%, 80% ఇస్తుంది. కాబట్టి నాకు వచ్చిన వాల్యూ ప్రకారం 130 Ah బ్యాటరీ సరిపోతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే 150 Ah ఉన్న బ్యాటరీ అయితే తీసుకోవాలి, ఎందుకంటే ఎప్పుడు మనకు 100% ఇవ్వదు. కాబట్టి ఒక 80% ఇచ్చినప్పుడు దానికంటే ఎక్కువ ఉన్న తీసుకున్నాం అనుకోండి, మనకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది, 100% ఇచ్చినట్టు 3 అవర్స్ కంటిన్యూస్గా రన్ అవుతుంది. మీరు అదే 130 Ah బ్యాటరీ తీసుకున్నారనుకోండి, అది 80% ఇస్తుంది, అప్పుడు 2 అవర్స్ 2.5 hours ఇస్తుంది. అది బ్యాటరీ విషయానికి వస్తే. సో ఇంకా ఈ మూడింటి గురించి అర్థమైపోయింది కదా ఫ్రెండ్స్, ఈ క్యాలిక్యులేషన్ అంతా. సో ఈ క్యాలిక్యులేషన్ అంతా మేము చేసుకోలేము అనుకుంటే నేను కింద లింక్ ఇస్తాను ఫ్రెండ్స్, క్యాలిక్యులేషన్ లింకు. అది ఓపెన్ చేసి మీకు ఏం కావాలో దాంట్లో యాడ్ చేసుకొని క్యాలిక్యులేట్ కొట్టారంటే, మీకు ఎంత అవర్స్ బ్యాకప్ కావాలో అది కూడా దాంట్లో మెన్షన్ చేసి క్యాలిక్యులేట్ కొట్టారంటే మీకు ఎంత ఇన్వర్టర్ కావాలి, ఎంత బ్యాటరీ కావాలనేసి లాస్ట్లో మీకు క్యాలిక్యులేషన్ కొడితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఈజీగా. అలా కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఈ క్యాలిక్యులేషన్ కూడా చేసుకోవచ్చు ఓన్గా. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ రెండింటి గురించి అయితే. సో ఇంకా మీకు చెప్పాల్సింది వచ్చి మెయింటెనెన్స్ ఎలా చేసుకోవాలి, ఏ కంపెనీ తీసుకోవాలి అని చెప్తాను. ఇప్పుడు కంపెనీ గురించి చూద్దాం ఫ్రెండ్స్. ఇదైతే అర్థమైపోయింది కదా. సో ఏ కంపెనీస్ తీసుకోవాలి, నేను కరెక్ట్గా 3 చెప్తాను ఫ్రెండ్స్, ఆ 3లో ఏదన్నా తీసుకోవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి లూమినస్, అమెరాన్, ఇంకోటి వచ్చి మైక్రోటెక్ ఫ్రెండ్స్. ఈ 3 కంపెనీస్లో ఏదన్నా తీసుకోవచ్చు, బాగుంటుంది నేను చూసిన ప్రకారం అయితే. సో ఈ 3 కంపెనీస్లో ఏదైనా తీసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఫ్రెండ్స్, మనకు బ్యాటరీ ఇన్వర్టర్ తని తీసుకుంటారు చాలామంది. సో ఇన్వర్టర్ ఒక కంపెనీ తీసుకుంటారు, బ్యాటరీ ఒక కంపెనీ తీసుకుంటారు. అలా అయితే చేయొద్దు ఫ్రెండ్స్. ఎప్పుడన్నా మీకు కంప్లైంట్స్ వచ్చాయనుకోండి, సో ఒక కంప్లైంట్ మనకి ఏదైతే తెలియదు కదా, సో ఇన్వర్టర్ పనిచేయలేదు అనుకోండి, అప్పుడు ఇన్వర్టర్ని అతన్ని పిలవాలా, బ్యాటరీ అతన్ని పిలవాలా, మనకైతే తెలియదు. సో ఇప్పుడు మీకు ప్రాబ్లం అనేది తెలియదు ఫ్రెండ్స్, కరెక్ట్గా ఇన్వర్టర్ పనిచేయట్లేదు, అది మన ప్రాబ్లం. సో ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇన్వర్టర్ పనిచేయట్లేదు అనేసి బ్యాటరీ అతనికి కాల్ చేస్తారా, ఇన్వర్టర్ అతనికి కాల్ చేస్తారా?
సో కంపెనీస్ డిఫరెంట్గా ఉన్నప్పుడు మనకు ఇద్దరు రావాల్సి వస్తుంది ఫ్రెండ్స్ కంప్లైంట్ అనేది. సో అలా అయితే మీరు ఇబ్బంది పడద్దు, ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో బ్యాటరీ కానీ ఇన్వర్టర్ కానీ సేమ్ కంపెనీ మీద ఉండాలి, ఒకే కంపెనీ మీద ఉన్నది మాత్రమే ప్రిఫర్ చేయండి. సో ఇప్పుడు మనకు కంప్లైంట్ వచ్చింది అనుకోండి, ఒక కంపెనీ అతనే వచ్చి రెండింటిని సాల్వ్ చేసి వెళ్తాడు. సో అప్పుడు మనకు ఖర్చు తగ్గుతుంది, ఒకే సర్వీస్ కాబట్టి రెండు మెయింటెనెన్స్ చేసి వెళ్ళిపోతాడు. సో ఒకే కంపెనీ ఉందైతే తీసుకోండి. సో ఇప్పుడు మనకు ఏది తీసుకోవాలి ఎలాంటిది తీసుకోవాలి అనేది క్లారిటీ వచ్చింది కదా. సో మీకు ఇది అర్థమైంది అనుకుంటా. సో ఇప్పుడు మనమైతే షాప్ బయట ఆన్లైన్లో అన్నా తీసుకోవచ్చు, ఆఫ్లైన్లో అన్నా తీసుకోవచ్చు. సో ఇంటికైతే వచ్చింది ఫ్రెండ్స్ ఇన్వర్టర్ అనేది. సో ఇప్పుడు ఎక్కడ పెట్టుకోవాలి? సో చాలామంది పైన బారేస్తూ ఉంటారు, లేదా ఏదైనా మూల బారేస్తూ ఉంటారు. సో బ్యాటరీని అయితే డైరెక్ట్గా ఎత్త మీద పెట్టదు ఫ్రెండ్స్, ఇది ఒక పాయింట్ మేము చెప్పాలనుకున్నది. సో థర్మాకోల్ ఉంటుంది కదా, ఏదైనా థర్మాకోల్ కానీ అలాంటివి ఏదైనా షీట్స్ వేసి పెట్టండి బ్యాటరీని. సో బ్యాటరీ లైఫ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మనం కింద బారేసామంటే బ్యాటరీని లైఫ్ అనేది తగ్గిపోతుంది. దాని కింద అనేది స్పేస్ ఇవ్వండి, థర్మాకోల్ షీట్ ఉంటుంది కదా, దాన్ని వేసి బ్యాటరీని అయితే పైన పెట్టండి. ఇన్వర్టర్ని కానీ దానిపైనే పెట్టండి. ఇప్పుడు మీకు లైఫ్ అనేది పెరుగుతుంది ఫ్రెండ్స్. ఇప్పుడు మనకు కింద బారేసాం అనుకోండి, దాని కింద అనేది మనకు డస్ట్ అది వెళ్ళి లైఫ్ స్పాన్ అనేది తగ్గిపోతుంది బ్యాటరీకి. ఏ బ్యాటరీ అయినా మీకు 5 ఇయర్స్ 4 ఇయర్స్ అట్టా వస్తుంది, దానికంటే మీకు ఎక్కువ అనేది రాదు. సో ఇప్పుడు మనకు ఉన్న 70% అనేది బ్యాకప్ ఇస్తుంది, దానికంటే ఎక్కువ ఇది. సో ఇంకా అన్ని సంవత్సరాలు పోయిన తర్వాత 20% పడిపోతుంది. అప్పుడు లేట్ ఛార్జింగ్ ఎక్కుతుంది, లేట్గా మీకు గబానా బ్యాకప్ ఇచ్చి ఆగిపోతుంది బ్యాటరీ అనేది. సో దానికంటే ఎక్కువ ఉండదు. మీకు వారంటీ కూడా వాళ్ళు 4 ఇయర్స్ కానీ 5 ఇయర్స్ కానీ ఇస్తారు. సో మీకు వారంటీ అనేది 1 ఇయర్ 2 ఇయర్సే ఉంటుంది ఫ్రెండ్స్. తర్వాత రిపేర్ చేయడం జరుగుతుంది, వాళ్ళు సగం అమౌంట్ మీరు సగం అమౌంట్ వేసుకొని రిపేర్ చేయిస్తారు. అంతేగాని మీకు వాళ్ళైతే రీప్లేస్ చేయరు. 1 ఇయర్ 2 ఇయర్స్ మీకు మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది, దాని మీద డిపెండ్ ఉంటుంది. అది మీకు మెయిన్ వారంటీ అనేది. అప్పుడు మీకు పోతే రీప్లేస్మెంట్ చేస్తారు డైరెక్ట్గా, రిపేర్స్ ఏమి ఉండవు. సో ఇది ఫ్రెండ్స్ కంపెనీ గురించి అయితే. సో మీకు మెయింటెనెన్స్ అయితే అది ఫ్రెండ్స్. ఇంకొక విషయం, మీరు కొత్త ఇల్లు కట్టుకుంటుంటే మీకు ఇల్లంతా వైరింగ్ ఇచ్చేస్తారు ఫ్రెండ్స్. అలా అయితే ఇచ్చుకోవచ్చు, పర్లేదు. కానీ ఎంత మనం వాడతాం అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీకు ఇల్లంతా ఇచ్చేసినా ఏం ప్రాబ్లం అయితే ఉండదు. సో మీరు రీవైండింగ్ చేయిస్తున్నా కూడా ఇల్లంతా ఇది ఇన్వర్టర్ సప్లై అనేది ఇమని చెప్పండి ఫ్రెండ్స్. అప్పుడు మీరు ఏ రూమ్లో పోతే ఆ రూమ్లో మనకు ఎంత రిక్వైర్మెంట్ ఉండదో అయ్యే ఆన్ చేసుకుని మిగతా ఆఫ్ చేస్తాం. సో ఇప్పుడు మనకు ఒక దగ్గర ఇచ్చాం అనుకోండి, అదైతే ఉపయోగపడుతుంది. అలా అని మీరు మొత్తం ఇచ్చుకోండి, ఎక్కడ కావాలో అక్కడ వేసుకోవడానికి మీకు యూస్ఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో మీకు బ్యాటరీ మీకు ఇన్వర్టర్ తెచ్చుకున్న తర్వాత థర్మాకోల్ షీట్ వేసి పెట్టండి, ఎక్కడ పెట్టా కానీ థర్మాకోల్ షీట్ వేసి పెట్టండి. నెక్స్ట్ బ్యాటరీ టెర్మినల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, వాటికైతే మీరు కొన్న తర్వాత గ్రీస్ అప్లై చేయండి. సో అప్పుడప్పుడు చెక్ చేసుకుంటా ఉండండి ఫ్రెండ్స్, ఒక 3 మంత్స్కో 5 మంత్స్కో అలా గ్రీస్ పూస్తూ ఉండండి. అప్పుడు అనేది బ్యాటరీ టెర్మినల్స్ అనేది పర్ఫెక్ట్గా ఉంటాయి. సో వాటర్ అలాంటివి బట్టి రెస్ట్ అవ్వకుండా నీట్గా అనేది లైఫ్ స్పాన్ ఉంటుంది. టెర్మినల్స్ ఉంటాయి కదా, మీరు అప్లై చేయకపోయినా ఎవరికైనా మీకు భయం అయితే వేరే ఎవరికైనా అప్లై చేయించుకోండి. సో గ్రీస్ అనేది కంపల్సరీ, వాటర్ పడ్డా ఏం కాకుండా మీకు అనేది రెస్ట్ పట్టుకుంటూ ఉంటుంది ఫ్రెండ్స్ గ్రీస్ అప్లై చేసుకున్నారంటే. నెక్స్ట్ వచ్చి డిస్టిల్ వాటర్ ఫ్రెండ్స్. మీకు వాటర్ ఫిల్ చేయాలి కదా దాంట్లో, డిస్టిల్ వాటర్ అనేది ఆ లెవెల్స్ ఎప్పుడైతే తగ్గుతాయో ఆటోమేటిక్గా మీరు చూసుకొని ఒక 24-30 రూపీస్ 2 బాటిల్స్ అయితే సరిపోతాయి, అదే రీఫిల్ చేసుకోండి. అప్పుడు మీకు లైఫ్ అనేది తగ్గదు. సో మెయింటెనెన్స్ ఫ్రెండ్స్ మెయిన్ ఇంపార్టెంట్. ఇన్వర్టర్స్కి మెయింటెనెన్స్ ఉంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు ఫ్రెండ్స్. ఓవరాల్గా ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోకి అయితే మీకు ఎలా చేసుకోవాలనేది అర్థమైంది అనుకుంటా. సో ఇంతవరకు చూసారంటే మీరు గ్రేట్ ఫ్రెండ్స్. సో ఖచ్చితంగా మీరు ఒక లైక్ చేసుకోండి, మీకు అర్థమైంది కాబట్టి ఇంతవరకు చూశారు. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. నెక్స్ట్ మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ స్టే సేఫ్.